దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 23 మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాము. మనము ఏ విధంగా శోధింపబడుతున్నామో, ఏ విధంగా శ్రమలు మనకు విరోధంగా వస్తున్నాయో, వాటన్నిటిలో మనము అత్యధిక జయము పొందుతున్నాము. శత్రు ఎన్ని పన్నాగాలు, శత్రు ఎన్ని విధాలుగా మన మీదకు వచ్చినను వాటన్నిటిలో మనం అత్యధిక విజయమును పొందుతున్నాము. దేని బట్టండి? ఆయన మనలను ప్రేమించుట వలన. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ద్వారానే వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ we are more than conquerors through him that loved us. Through him, through Jesus Christ who loved us. మనం అన్ని విషయంలో ఆయన ద్వారా, గుర్తుపెట్టుకోండి, మనము సొంతంగా ఈ శోధనలు జయించలేము. ఆయన ద్వారా ప్రతి శోధనను జయిస్తాము. మనము సత్యం గురించి నిలబడ్డాము, న్యాయం గురించి నిలబడ్డాము. విరోధంగా వస్తున్న ప్రతి దానిని ఆయన ద్వారా మనము జయిస్తాము. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ యూ నీడ్ టు కాంకర్ ఇట్. ఒకవేళ అది అనారోగ్యమైన, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా, నువ్వు ఎదుర్కొంటున్న అన్యాయము నీవు జయించాలి. బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అన్ని విషయంలో అత్యధిక జయమును పొందు. ఇట్స్ ప్యూర్లీ ద లవ్ ఆఫ్ గాడ్. హింदी में पढ़ेंगे रोमन्स चैप्टर 8 और वर्स 37. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसने हमसे प्रेम किया है जीवन से भी बढ़कर है. जीवन से भी बढ़कर है. దేవునికి స్తోత్రం. हम जीवन से भी बढ़कर है. क्यों? परमेश्वर ने आपसे इतना प्यार किया है. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అత్యధిక జయమును పొందాలంటే మనము క్రీస్తులో ఉండాలి. క్రీస్తు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు మనలో ఉండాలి. మనము క్రీస్తులో నివాసము చేయాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ప్లాన్ ఫర్ us. మనం యేసు ప్రభు వారు జయించాడు. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉంటున్నాడో నేను అత్యధిక జయమును పొందుతున్నాను. అర్థమవుతుందండి? జీసస్ హ్యాస్ కాంకర్డ్ అండ్ వెన్ జీసస్ ఈజ్ ఇన్ యూ, యూ ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. అర్థమవుతుందండి? ఎలాగ మనము అత్యధిక జయమును పొందుతామో, మనలో క్రీస్తు, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నాలో ఉన్నప్పుడు, క్రీస్తు జయించిన వాడు, క్రీస్తు నాలో ఉన్నప్పుడు అన్ని విషయంలో అత్యధిక జయమును పొందుతున్నాము. కాబట్టి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో అత్యధిక జయమును పొందుకోవాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ ఓల్డ్ ఏజ్ ఇష్యూస్, మేబీ యూఆర్ గోయింగ్ త్రూ ఫ్యామిలీ ఇష్యూస్, మేబీ యూఆర్ గోయింగ్ త్రూ సిక్నెస్, వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ ఫియర్. భయం కూడా వెళ్తున్నావేమో, అయ్యో రేపుడు కొరకు చింతని నువ్వు బాధలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు అత్యధిక జయమును పొందుతున్నావు. నిన్ను దేవుడు ప్రేమించడం ద్వారా అన్ని విషయంలో నువ్వు అత్యధిక జయమును పొందుకుంటున్నావు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇది నీ వలన కాదు, నీలో ఉన్న క్రీస్తు వలన ఇది జరుగుతుంది. నువ్వు నమ్ముతున్నావా? నీలో క్రీస్తు ఉన్నారని, నీలో దేవుని ఆత్మ నివసిస్తుందని నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే, ఆ యొక్క స్పృహలో, ఆ యొక్క కాన్షియస్లో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు వెళ్తున్న పరిస్థితిలో అత్యధిక జయమును పొందుకుంటున్నావు. ఇఫ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద రెవల్యూషన్ ఆఫ్ హూ ఈజ్ ఇన్ యూ, యూ ఆర్ మోర్ దెన్ కాంకరర్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన.
ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని విషయంలో అత్యధిక జయమును పొందుకుంటూ కృప దయచేసినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. దేవా తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు జాబ్స్ చేసిన వారిని మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో వారు అత్యధిక జయమును పొందుకున్నందుకు స్తోత్రంలో చేస్తున్నానయ్యా. చదువుకుంటున్న వారు, హైయర్ స్టడీస్, హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారు, ఇంకా ఎగ్జామ్స్, వారందరి కొరకు ప్రార్థన చేసినాను, దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవస్వంలో రక్షణ పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.